మా అరటి చెట్టుకి గెలొచ్చిందో! ఏంటి ఇంత హ్యాపీగా ఉన్నావు అనుకుంటున్నారా? మరి ఫస్ట్ టైమ్ అండి నేను ఈ అరటి పువ్వు చూడడం. మనం నాటిన మొక్కే కానివ్వండి, చెట్టే కానివ్వండి, వాటికి పూసిన పువ్వే కానివ్వండి, కాయే కానివ్వండి, ఫస్ట్ టైమ్ వచ్చిందంటే హ్యాపీనెస్సే వేరు కదా! ఈ అరటి చెట్టులో అణువణువు మనకి ఎంతో ఉపయోగపడుతుంది. పువ్వే కానివ్వండి, కాయే కానివ్వండి, పండే కానివ్వండి, ఆకే కానివ్వండి, అంతదాకా ఎందుకు చెట్టును కొట్టేసిన తర్వాత అందులోంచి వచ్చే వాటర్ కూడా కిడ్నీలో రాళ్ళను కరిగిస్తుందంట. ఇన్ని రకాలుగా మనకు ఉపయోగపడే ఈ అరటి చెట్టుని ఇంటి ముందు ఉండొద్దు అని అంటారెందుకు? అని నా డౌట్. మన పెద్దవాళ్ళు ఏది చెప్పినా ఊరికే చెప్పరు కదా! సంథింగ్ బిహైండ్ థాట్. ఆర్ మేబీ సంథింగ్ స్టోరీ బిహైండ్ థాట్. లెట్ మీ నో ఇన్ కామెంట్ సెక్షన్. ఇంకా వీటిని కోతుల కంటపడకుండా కాపాడడమే పెద్ద టాస్క్. దీనికోసం ఒక పెద్ద సంచిని కుట్టయితే కట్టామనమాట. ఇంత పెద్దగా అయితే అయ్యింది. ఆ తర్వాత పండే టైంలో అయితే వాటి కంట పడింది. సంచి మొత్తం చింపేసాయనుకోండి. ఇంకా అది పక్కన పెడితే ఈ కాయలెలా పండాలి అన్నదే పెద్ద టాస్క్. ఎలా పండుతాయో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంతకీ ఒక గెలలో ఎన్ని కాయలుంటాయి? నీకేమైనా తెలుసా? ఇలాంటి పిచ్చి పిచ్చి క్వెషన్‌లన్నీ నీకే వస్తాయేంటమ్మా అనుకుంటున్నారా? మరి ఏం చేద్దాం? తెలుసుకోవాలన్న ఆతృత. మొత్తం గెల పూర్తిగా అయితే కాయలేదు. ఎందుకంటే సంచి కట్టినందుకు కావచ్చు. ఇలా కాకుండా ఇంకేదైనా పద్ధతుందా? కోతుల కంటపడకుండా ఇంకెలా వీటిని కాపాడొచ్చు? తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ట్రై చేస్తా. ఈ అరటి చెట్టు ఒక్కసారి గెలేసిందంటే కొట్టేయాలంటారు. ఎందుకని? తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి.